జలధారల మధ్యలో ఉన్నటువంటి ఈ రథానికి బ్రహ్మరథం అని పేరు. రథ నిర్మాణ లక్షణ శాస్త్రాన్ని అనుసరించి ఈ రథాన్ని నిర్మించడం జరిగింది శిలామయంగా. మీరు వినే ఉంటారు బ్రహ్మరథం పట్టారు అని. అంటే ఒక ఘనమైన స్వాగతానికి బ్రహ్మరథం పట్టడం అని పేరు. బ్రహ్మరథం పట్టడం అంటే ఏంటంటే శ్రీవారి బ్రహ్మోత్సవాలని బ్రహ్మదేవుడు తానే స్వయంగా ముందుని నడిపిస్తారు అని చెప్పి అంటారు. ఆయన ఒక రథం రూపంలో, బ్రహ్మదేవుడికి ఒక రూపం లేదు కాబట్టి ఒక రూపంగా పూజించరు కనుక ఒక రథాకృతిలో బ్రహ్మ ఆ ముందు నడుస్తూ, ఒక రథం రూపంలో నడుస్తూ ఆయన బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కాబట్టి ఏదైనా ఒక ఘనమైన స్వాగతానికి, ఘనమైన ఏర్పాటుకి బ్రహ్మరథం పట్టడం అని చెప్పి అంటారు. అట్లాగే శ్రీవారిని సేవించడానికి వచ్చే భక్తులందరికీ బ్రహ్మరథం పట్టినట్టుగా ఆహ్వానం చెప్పటానికి అన్నట్లుగా ఈ బ్రహ్మరథాన్ని ఈ రామానుజ మార్గం చివరలో ఏర్పాటు చేయడం జరిగింది. లోకంలో శ్రీవారి పాదాలని ఆశ్రయించి శ్రీవారిని దర్శించి తరించాలనుకునే భక్తులందరికీ ఈ ఘన స్వాగతం పలికినట్లుగా ఈ బ్రహ్మరథాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉందండి. అండ్ లోపల మనం ఇంకా వెళ్ళి చూద్దాము. విగ్రహాలు, ఎంట్రన్స్లో ఇంకా విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఆ వైపు చూస్తే మధ్యలో శ్రీవారి పాదాలు మనం దర్శనం చేసుకోవచ్చు. ఒకవైపున జయద్వారపాలక, ఇంకోవైపున విజయద్వారపాలక, విష్ణుద్వారపాలక మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా విశేషంగా ఆ వైపు మండపంలో భగవద్ రామానుజాచార్యుల వారిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా అవతల వైపు మనం చూస్తే అన్నమాచార్య స్వామి వారిని మనం దర్శనం చేసుకోవచ్చు. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి అలిపిరిలో శ్రీవారి పాదాలు మనం దర్శించుకుని అక్కడి నుంచి మనం మొదటి మెట్టు వెక్కి శ్రీవారి పాదాలు దాటాక మొదటి మెట్టు నుంచి శ్రీవారి కొండకి, మనం తిరుమల కొండకి నడిచి వెళ్తూ ఉంటాం కదా. ప్రతిరోజు ప్రతినిత్యం తిరుమల కొండకి వెళ్ళలేనటువంటి భక్తులు ఆ పాదాల దగ్గర మొక్కి తమ కోరికలు తీర్చుకోవడం ఈరోజుకి మనం చూస్తున్నాం. అంతటి విశేషమైనటువంటి శ్రీవారి పాదాలు అలిపిరిలో మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. దానికి గుర్తుగా మన స్వర్ణగిరి క్షేత్రం యొక్క ఆరంభంలో రామానుజ మార్గం మనం చూసాం. దాన్ని తిరుపతి క్షేత్రంగా భావించి అక్కడి నుంచి రామానుజ మార్గంలో మనం అలిపిరి దాకా వచ్చాం. అలిపిరిలో శ్రీవారి పాదాలను దర్శనం చేసుకుంటున్నాం. అసలు మొత్తం రాతితోనే చేశారా? అవునండి, ఇవన్నీ కృష్ణశిలతో చేసినటువంటి మూర్తులు. అందులో కృష్ణశిలలోను పురుషశిల. కృష్ణశిల అంటే నల్లటి రాయి అని అర్థం అండి. బ్లాక్ స్టోన్ని కృష్ణశిల అంటారు. అయితే ఆ కృష్ణశిలలోనూ అనేక రకమైనటువంటి శిలలు ఉంటాయి. నల్లటి రాళ్ళలోనూ ఎన్నో రకాలు ఉంటాయి. అందులో పురుషశిల అని, స్త్రీ శిల అని, నపుంసక శిల అని కొన్ని రకాలు. ఇట్లా మనం ఆ శబ్దాన్ని, దాన్ని ఒక మోగించినప్పుడు ఒక ఓంకారనాదం వచ్చేటువంటి శిలకి పురుషశిల అని పేరు. విగ్రహాలన్నీ దాంతో తయారు చేస్తారు. ఓంకారనాదం దీర్ఘంగా కనుక వస్తే, అంటే ఓం అన్నట్టుగా వస్తే దాన్ని స్త్రీశిల అంటారు. దానికి ఆధార పీఠాలు తయారు చేయడానికి స్త్రీశిల వాడతారు. తర్వాత ఎటువంటి శబ్దం రానిటువంటి శిలల్ని, కృష్ణశిలల్లోనేనండి ఇవన్నీ కూడా, దాన్ని నపుంసక శిల అంటారు. దేవాలయ నిర్మాణానికి, మెట్లుకి, సోపానాలకి, ప్రాకారాలకి నిర్మించడానికి ఆ నపుంసక శిల వాడతారు. ఈ ఆలయంలో కూడా అన్ని విగ్రహాలు పురుషశిలతో తయారు చేయబడ్డాయి. అట్లాగే నపుంసక శిలతోటి ఈ ఆలయం యొక్క నిర్మాణం చేయడం జరిగింది. మీరు గమనించినట్టయితే ఆ ఫీల్ మీరు చూడొచ్చు. ఏదైతే మీరు రియల్గా మీరు పాదాలు పట్టుకున్నటువంటి ఆ ఫీల్ అయితే మీరు ఇక్కడ అనుభవించవచ్చు. అదే అలిపిరి కంటే కొంచెం పెద్ద పాదాలు పెట్టుకున్నాం, ఎందుకంటే అందరూ తాకడానికి వీలుగా పెట్టాం. అక్కడ అందరూ తాకడానికి బహుశా అక్కడ ఉండేటువంటి అర్చన ఆగమ నిబంధనల వల్ల అందరూ తాగలేకపోవచ్చు. కానీ ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతి ఒక్కరూ చక్కగా తాకి వారి యొక్క ఈప్సితాలని, వాళ్ళ యొక్క వినతిని ఇక్కడ ఆఫర్ చేయొచ్చు. మీరు చాలా పెద్ద అంటే చెప్పారు, ఆల్రెడీ పెద్ద సైజులో పెట్టారని. అంటే ఒక సైజ్ అంటూ పర్టికులర్గా ఏమన్నా ఉంటుందండి? పర్టికులర్గా యజమాని యొక్క చిత్తమును బట్టి ఆలయాన్ని చేయాలి అని చెప్పి అంటారు. యజమాని మనస్సులో ఈ ప్రాంతానికి రాగానే ఒక పెద్ద పాదాలు, మనం స్వామివారి పాదాలు పెట్టుకుందాము. ఆకాశమంత భగవంతుడు, ఆ భగవంతుడి పాదాలు ఎంత పెద్దవి మనం పెట్టగలము. ఆ వచ్చిన భక్తులు ఆ పాదాలను చూసి అంత పెద్ద భగవంతుడి పాదాలు కదా అని చెప్పి ఆ భావన పొందేట్టుగా మనం ఏం చేద్దాము అని చెప్పి అడిగినప్పుడు ఇంత పెద్ద పాదాలని డిజైన్ చేయడం జరిగింది మా స్థపతులు
చక్కగా మా శిల్పులు దాన్ని చక్కగా రూపకల్పన చేయడం జరిగింది. చిన్నజీర స్వామివారి మంగళాశాసనాలు ఇక్కడ లభించాయి కాబట్టి వాటికి ఒక ప్రాణం వచ్చి ఈరోజు ఇంతమంది భక్తులకి అనుగ్రహించడానికి వీలుగా శ్రీవారి పాదాలు ఇక్కడ మనకి దర్శనమిస్తుంది. ఇదంతా ఒకటే శిల అండి? ఇదంతా ఒకటే శిల అండి, ఒకటే రాయి, ఒక పెద్ద క్యూబ్, ఒక స్టోన్ తీసుకొచ్చి దాన్ని ఇక్కడ నిర్మాణం చెక్కడం జరిగింది, శిల్పీకరణ చేయడం జరిగింది. ఆ శిల్పీకరణ అంతా కూడా ఇక్కడే జరిగిందండి, ఇక్కడే చేశారు. తమిళనాడు నుంచి, ఆలగడ్డ నుంచి, తిరుపతి నుంచి వచ్చినటువంటి అనేక మంది శిల్పులు ఇక్కడే మానేపల్లి కుటుంబం వారు వాళ్ళకి అన్ని వసతులన్నీ ఏర్పాటు చేశారు. వాళ్ళు వర్క్ చేసుకోవడానికి వీలైనటువంటి పెద్ద పెద్ద షెడ్స్ అన్నీ పెట్టారు. దాంతో ఇక్కడ ఒక అద్భుతమైన రూపకల్పన చేయడం జరిగింది. తర్వాత ఈ పాదాలు దాటిన తర్వాత ఈ మొదటి మెట్టు ఎక్కబోయే ముందు మనం గమనిస్తే ఒక శిలా తోరణాలు కనిపిస్తాయి. ఇదంతా ఒకటే శిల అండి, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఒకటే శిల. ఈ శిల ఆ శిలని మోస్తున్నట్టుగా ఉండేటువంటి వ్యాలీ రూపాలు, ఆ వ్యాలీ రూపాల వెనకాతల ఒక ఘనమైనటువంటి ఒక శిలా స్తంభాలు మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ వ్యాలీ అనేది ఒక క్రియేటివ్ ఎలిమెంట్ అండి, భారతీయ వైదిక శిల్పులు క్రియేట్ చేసినటువంటి ఒక అద్భుతమైన రూపం అది. ఆ రూపాన్ని మనం ఒక దర్శనం చేసుకోవచ్చు. ఆ పైన మనకి చూస్తే ఈ పొడవైన ఈ శిల మీద మధ్యలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారి రూపం మనం దర్శనం చేసుకోవచ్చు. ఏదైనా మీరు ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయం ఎంట్రన్స్లో ఉండేటువంటి ఆర్చ్ గేట్ కానీ, రాజగోపురంలో కానీ, గర్భాలయంలో ఉన్నటువంటి స్వామి యొక్క ప్రతిరూపం మనకు దర్శనమిస్తుంది. ఎందుకలా దర్శనమిస్తుందంటే ఆలయంలోకి వెళ్ళలేని సందర్భాలు కొన్ని ఉంటాయి. ప్రతి కుటుంబంలోనూ కొన్ని రోజుల్లో ఆలయంలోకి ప్రవేశించడానికి నిషిద్ధమైన రోజులు కొన్ని ఉంటాయి. అలాంటి రోజుల్లో భగవంతుని ప్రార్థన చేయాలంటే మరి ఎలా వీలవుతుంది? అందుకని ఈ ప్లేస్ వరకు వచ్చి ఇక్కడ శ్రీవారి పాదాల దర్శనం చేసుకొని అక్కడుండే స్వామివారి శ్రీమూర్తికి తమ యొక్క విన్నపాలని ఇక్కడ విన్నవించుకోవడానికి వీలుగా ఇక్కడ కాదండి, ప్రతి ఆలయంలోనూ మీరు కనుక చూస్తే ఆ ఎంట్రన్స్లో ఉండేటువంటి ఆర్చ్ కానీ, రాజగోపురం కానీ, మధ్య ప్లేస్లో గర్భాలయంలో ఉన్న స్వామివారి రూపాన్ని ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ కూడా అలాగే స్థాపన చేయడం జరిగింది. అటు ఇటు శ్రీదేవి, భూదేవి అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ వైపున బ్రహ్మదేవుడు, పరమశివుడు ఉన్నారు, ఆ వైపున పార్వతీదేవి, సరస్వతీదేవి ఉన్నారు. స్వామి అఖిల భువన జన్మస్థేమ భంగాతిలీలుడు అంటారు. అఖిల భువనాలకు స్వామి ఏదో తెలుగు రాష్ట్రాలకో, భారతదేశానికో, ఈ భూమికో, లేకుంటే ఈ విశ్వానికో కాదండి. ఇలాంటి విశ్వాలు ఎన్నో విశ్వాలు ఉన్నాయి, కోటాను కోట్ల విశ్వాలు ఉన్నాయి. వాటన్నిటినీ అఖిల భువనాలకి ఆయన అధిపతి. ఎలా అధిపతి? అఖిల భువనాల యొక్క జన్మ పుట్టుకని ఆయనే పర్యవేక్షిస్తాడు బ్రహ్మదేవుని స్వరూపంలో. దాని యొక్క క్షేమాన్ని ఆయనే చూస్తారు విష్ణుమూర్తి స్వరూపంలో. ఆయనే విష్ణువు కదా, మహావిష్ణువు. తర్వాత ఆ భంగం, ఆ లయం కూడా ఆయనే చూస్తారు పరమశివుడి రూపంలో. అందుకే రామానుజవారు అంటారు వెంకటేశ్వర స్వామిని అఖిల భువన జన్మస్థేమ భంగాతిలీలే అని చెప్పి కీర్తిస్తారు. దానికి గుర్తుగా ఇక్కడ మనం పరమశివుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి, పార్వతీదేవుని, సరస్వతీదేవిని ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ వైపు గరుడాల వారు, ఆ వైపు ఆంజనేయ స్వామి వారు, ఈ వైపు సుదర్శన చక్రం, ఆ వైపు పాంచజన్యం, శంఖం అక్కడ వేంచేసి ఉంటాయి. వీరిని నమస్కరిస్తూ మనం ముందుకు సాగుతాం. ఇక్కడ మెట్లెక్కగానే నమో వెంకటేశాయ నామస్మరణతో ఎంతో చక్కగా తీయగా ఉంది. మరి ఇక్కడ అసలు దశావతారాల గురించి చెప్పండి కొంచెం. ఈ నడిచి వెళ్ళే మార్గంలో ఎడమ వైపున స్వామివారి యొక్క దశావతారాలు ఏర్పాటు చేయడం జరిగింది. చక్కటి మంచి మకరాణ మార్గంలో శ్వేతవర్ణంలో స్వామి ఇక్కడ ఒక పింక్ కలర్ శాండ్ స్టోన్ మండపాల్లో ఆయన వేయించేసి ఉన్నాడు. మీరు చూస్తే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, బలరామ, కోదండరామ, కృష్ణ, కల్కి అవతారాలన్నింటినీ మనం దర్శనం చేసుకోవచ్చు. ఒక్కొక్క మెట్టు మనం పైకి ఎక్కే కొద్దీ మన స్వామికి దగ్గరవుతున్నటువంటి ఒక అద్భుతమైన భావనతో మన మనసు నిండా నింపుకుంటూ వారి అవతారాల్ని ఒక్కొక్కటి సేవించుకుంటూ ఇట్లా మనం ముందుకు సాగుతూ వెళ్ళచ్చు. ఈ పైన మనం భక్తులు భగవంతుని కీర్తి చూడడానికి వీలుగా శ్రీవారి గోవిందనామాలు రాయించడం జరిగింది. మత్స్యావతార గోవింద, నరసింహావతార గోవింద, బలరామానుజ గోవింద అని చెప్పి భక్తులు గోవిందనామస్మరణ చేసుకోవడానికి ఇక్కడ వీలుగా ఇక్కడ గోవిందనామాలని వరుసగా లిఖించడం జరిగింది. సుమారు
మెట్లు మనం ఎక్కాము. ఇప్పటికి ఎక్కి భగవంతుడి సన్నిధికి దగ్గరగా వచ్చాం. కొంత ముందుకు వెళ్తే మనం భగవంతుడి సన్నిధికి చేరబోతున్నాం. అయితే ఈ లోపల ఇక్కడ మనం ఒక అద్భుతమైన గరుడ రూపాన్ని మనం వివరించుకొని ఆ తర్వాత మనం ముందుకు వెళ్తాం. భగవంతుడి వాహనమైన గరుడాల వారి విగ్రహం అండి. గరుడాల వారికి ఒకవైపున మీరు గమనిస్తే శంకు చక్రాలతో కూడినటువంటి గరుడాల వారు మనం దర్శనమిస్తారు. ఇదే మూర్తికి వెనక వైపున గరుడాల వారే అమృత కలశాన్ని నాగేంద్ర స్వామిని పట్టుకుని ఉంటారు. అంటే వైకుంఠంలో ఉండేటువంటి గరుడాల వారి యొక్క రూపం శంకు చక్రాలతో కూడి నిత్యసూరులుగా ఉంటుంది. అదే వైనతేయుడుగా తనయుడుగా ఉండే గరుడాల వారు తన తల్లిగారి కోసం అమృత కలశాన్ని తీసుకువెళ్తూ అట్లాగే ఆ సర్పాన్ని ఇట్లా బంధించి తీసుకెళ్లేటువంటి రూపం మనం ఆ వెనక వైపు చూడొచ్చు. సమస్త నాగదోషాలకి, సర్పదోషాలకి, కాలసర్ప దోషాలు లాంటి ఎన్నో దోషాలకి ఈ స్వామిని దర్శనం చేసుకుంటే పరిహారం లభిస్తుంది. ఇక్కడ మనం చుట్టూ ఈ గరుడాల వారి చుట్టూ ప్రదక్షిణాలు కనుక చేస్తే ఈ కాలసర్ప దోషాలకి, సర్పదోషాల నివృత్తి మనకు లభిస్తుంది. అందుచేత గరుడాల వారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మనకి ఆలయంలో ధ్వజస్తంభాలు చూడటం మనందరికీ తెలిసిన విషయం. అయితే కొన్ని ప్రత్యేకమైన ఆలయాల్లో కీర్తి స్తంభాలు ఉంటాయి. భగవంతుడి యొక్క కీర్తిని చాటే స్తంభాలుగా ఈ కీర్తి స్తంభాలు అంటారు. అట్లాగే దీన్ని దీపస్తంభం అని కూడా అంటారు. పూర్వం ఒక ఎత్తైన రాతి స్తంభం మీద దీపాలను వెలిగిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ నాటిన ఈ స్తంభం మానేపల్లి విజయస్తంభం అని ఇక్కడ నామకరణం చేయడం జరిగింది. ఇన్ని లక్షలాది మంది సేవించుకునేందుకు వీలుగా సాక్షాత్తు భగవంతునికి ఒక ఆలయాన్ని రూపకల్పన, ఆలయాన్ని నిర్మాణం చేసేటువంటి అవకాశమే భగవంతుడు వాళ్ళకిచ్చినటువంటి ఒక విజయం. అందుకే దీనికి మానేపల్లి విజయస్తంభం అని చెప్పి నామకరణంతో ఈ స్తంభాన్ని స్థాపించడం జరిగింది. దర్శించుకునే ముందు విశ్వక్సేన ఆలయాన్ని దర్శించుకోవాలంటారా? అంటే ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉంది. అవునండి, ఎంట్రన్స్లో మొట్టమొదటిగా ఇక్కడ విశ్వక్సేన గణపతిని మనం దర్శనం చేసుకోవాలి. దేవసేనాధిపతికి విశ్వక్సేనుడు అని పేరు. యస్వద్వృతవక్త్రాద్యాహ పారిషద్యాహ పరస్యతం విఘ్నం నిఘ్నంది సతతం విశ్వక్సేన తమాశ్రయే అని మనం ప్రార్థన చేస్తూ విశ్వక్సేన గణపతి, విష్ణు గణపతిని ఇక్కడ మనం దర్శనం చేసుకుని మనం అలా ఆలయంలోకి ముందుకు సాగుతాం. ఓకే అండి, మనం దర్శించుకుందాం. మరి ఆలయంలోకి వెళ్దాము. మన హిందూ పురాణాల్లో రథం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రథం చాలా బాగా చెక్కారు. అసలు ఆ వుడ్ కావచ్చు అండ్ ఎక్కడి నుంచి తెప్పించారంటే యాక్చువల్గా మన భగవంతుడి యొక్క అన్ని వాహనాల్లోనూ ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అందులో రథానికి చాలా ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది. డోలాయాంపరి గోవిందం మంచస్థం మధుసూదన రథస్థ కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని. రథంలో ఉన్నటువంటి కేశవుణ్ణి, భగవంతుని చూస్తే పునర్జన్మన విద్యతే అంటారు. అంటే మళ్ళీ జన్మ అంటూ ఉండదు అని చెప్పి మనకి శాస్త్రవచనం. అందుకని ఇక్కడ ఒక అద్భుతమైన రథాన్ని వెంకటాచలపతి కోసం, స్వర్ణగిరీశుడి కోసం తయారు చేయించడం జరిగింది. ఈ రథం మనకి మహాబలిపురంలో రమేష్ స్థపతి అని ఇటీవల మీరు చూసుంటారు. అయోధ్య రామ మందిరానికి ఆ తలుపులన్నీ 42 తలుపులు చేసినటువంటి స్థపతి గారు. అట్లాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో రథం చేసినటువంటి స్థపతి గారు, ఆయన చేత తయారు చేయించడం జరిగింది. మేమంతా డిజైన్ చేసి ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన ఈ రథాన్ని చేయడం జరిగింది. ఈ రథం డిజైన్ నేను ఎలా చేశానంటే అంతా చోళ శైలిలో తయారు చేశామండి. మీరు అక్కడ పిల్లర్లు కనుక చూస్తే చోళుల శైలిలో ఉండేటువంటి ఆ ముఖభద్రాలతో కూడినటువంటి కుంభమండాది స్తంభాలు అంటారు. ఆ పైన విమానం కూడా చోళ స్టైల్లో చేసాం. ఆ ముందు ఉన్న గుర్రాలు కూడా ఆ చోళుల స్టైల్లో ఉన్నటువంటి రూపంతో తయారు చేయడం జరిగింది. ఈ ప్రాకారం మీద స్వామివారి ఆయుధాలైనటువంటి, స్వామివారి గుర్తులైనటువంటి శంకుచక్రాలు, తిరునామాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఆ పైన గోవిందనామాలు దర్శనం చేసుకోవచ్చు. గోవిందనామాలకు ఇరువైపులా గరుడ, హనుమ ప్రతిమల్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్రాకారానికి ఇంకో ప్రత్యేకత ఉందండి. ఆగమ శాస్త్రాల్లో ప్రాకారం యొక్క ఎత్తు నిర్ణయం ఉంటుంది. సాధారణంగా మీరు పురాతన ఆలయాల్లో చూస్తే ఎత్తైన ప్రాకారాలు ఉంటాయి. ఎందుకంటే ఆలయంలోకి ప్రవేశించినటువంటి భక్తుడికి ఇక బాహ్య ప్రపంచంతో సంబంధం కట్ చేసినట్లుగా కేవలం భగవంతుడి మీదే వారి యొక్క దృష్టి లగ్నమయ్యేటట్టుగా పురాతన ఆలయాల్లో ప్రాకారాలు నిర్మించబడతాయి. అదే పద్ధతిలో ఇక్కడ కూడా ప్రాకారం నిర్మించడం జరిగింది.
ఈ ప్రాకారానికి ఇంకో విశేషం ఏంటంటే ఇందులో అష్టదిక్పాలకుల విగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డాయి. అష్టదిక్పాలకుల విగ్రహాలని మనం అన్ని మూలల్లోనూ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది ఆగమశాస్త్ర శిల్పశాస్త్ర నియమాలకు అనుసరిస్తూ చేసినటువంటి ఒక అద్భుతమైన శిలా నిర్మితమైనటువంటి ప్రాకారం. ఒక త్యాగ నిరతికి, ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు భగవంతుడి సేవకి నిరంతర స్ఫూర్తి కలిగిస్తూ తాను యజమానుల యొక్క కులదైవత కాబట్టి నైరుతి భాగంలో వేంచేసి ఉన్నారు. యజమానులకి భక్తులకి భగవత్ సేవకై నిరంతరమైనటువంటి స్ఫూర్తిని కలిగిస్తూ ఆ అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. వాటిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలాగే పక్కన చూసుకున్నట్లయితే గోమాతని ఉంది ఇక్కడ. మనకి పురాణాల్లో మంగళప్రదమైన కొన్ని జంతువుల్ని, మంగళప్రదమైన పక్షుల్ని మనకు వివరించారు. అటువంటి శుభకరమైనటువంటి జంతువుల్లో ఏనుగు ఒకటి, అట్లాగే గోమాత ఒకటి. ఒక పెద్ద ఏనుగు ప్రతిమను మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అట్లాగే ఒక చిన్న ఏనుగును కూడా మనం చూడవచ్చు. భగవంతుడి సేవకి పెద్దవాళ్ళు అయిన తర్వాత కాదండి, చిన్నతనం నుంచే ఆరంభం కావాలి అన్నటువంటి ఒక అర్థాన్ని వివరిస్తూ ఒక పెద్ద ఏనుగు, ఒక బుజ్జి ఏనుగు కూడా అక్కడ ఉంది. అట్లాగే గోమాత, ఆవు దూడ అనేది చాలా విశేషమైనటువంటి శుభకరమైనటువంటి జంతువు, మంగళప్రదమైనటువంటి జంతువు కాబట్టి ఆ రెండింటినీ ఇక్కడ వేయించేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు ఒక్కసారి ఇట్లా గమనించినట్లయితే ఈ ప్రాకారం గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అట్లాగే ఈ ప్రాకారానికి 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. శ్రీవైకుంఠానికి అలా ఉంటుందని మనకి శాస్త్రం చెప్తూ ఉందండి. శ్రీవైకుంఠ వర్ణనలో భగవద్ రామానుజుల వారు వైకుంఠ గద్యంలో వర్ణిస్తారు. 4 వైపులా 4 ప్రవేశాలు ఉంటాయి వైకుంఠానికి అన్నట్లుగా. అలాగే ఇది కూడా ఒక భూలోక వైకుంఠంగా భాసిల్లాలి అని కోరికతోటి ఈ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి 4 వైపులా 4 ద్వారాలని, ఆ ద్వార గోపురాలని నిర్మాణం చేయడం జరిగింది. అక్కడి నుంచి అలా మనం ఒకసారి చూస్తే భగవంతుడి యొక్క ఆనంద నిలయ విమానాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆనంద నిలయం ఇక్కడ స్వర్ణగిరి క్షేత్రంలో 5 అంతస్తులతో కూడి ఉంటుందండి. విజయనగర నిర్మాణ శైలితో ఈ ఆనంద నిలయ విమానం నిర్మాణం చేయడం జరిగింది. ఆ పైన చూస్తే మనకి సుదర్శన చక్ర కలశం ఉంటుంది. శ్రీపాంచిరాత్ర ఆగమ శాస్త్రంలో ఈ సుదర్శన చక్ర కలశానికి ఒక ప్రత్యేకత ఉందండి. సాధారణంగా మీరు ఎక్కడ ఆలయాలు చూసినా కలశం అనేది ఒక కుండలాగా ఉంటుంది ఎక్కడైనా, కానీ భద్రాద్రిలో సుదర్శన చక్ర కలశం ఉంటుంది. తెలంగాణలో ప్రత్యేకంగా భద్రాచలంలో సుదర్శన చక్ర కలశం ఉంటుంది. ఎందుకనంటే అంతకుముందు ఉన్నటువంటి రామదాసు గారు జైల్లో ఉన్నంత కాలం ఏ కలశం పెట్టినా కూడా అక్కడ సరిగా నిలబడలేదని, రామదాస్ గారు జైలు నుంచి రిలీజ్ అయ్యాక ఆ రోజుల్లో బందికాల నుంచి విడుదలైన తర్వాత వారు గోదావరిలో స్నానం చేస్తూ ఉంటే వారి చేతుల్లోకి ఒక పెద్ద సుదర్శన కలశం వచ్చిందని, ఏంటి ఇది అని చెప్పి ఆ ప్రత్యేకమైనటువంటి, అంటే ఒక సుదర్శన చక్రంలో 8 సుదర్శన చక్రాలతో ఉన్నటువంటి చాలా మహిమాన్వితమైనటువంటి ఆ సుదర్శన చక్ర రూపం అది. మన యాదాద్రిలో కూడా ఆ రోజుల్లోనే, ఇప్పుడు పునరుద్ధరణ కాకముందు ఉన్న ఆలయం సమయంలోనే అలాంటి చక్ర కలశాన్ని అక్కడ ప్రతిష్టాపన చేశారు. కాబట్టి మన స్వర్ణగిరిలో కూడా మనం అలాంటి సుదర్శన చక్ర రూపాన్ని మనం స్వీకరించి ఇక్కడ సుదర్శన చక్ర కలశాన్ని వైభవపేతంగా పైన తయారు చేయించి అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ సుదర్శన బంగారు పూతతో ఉన్నటువంటి సుమారు 6.5 అడుగు ఎత్తైన సుదర్శన కలశాన్ని మనం ఇక్కడి నుంచి దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి నిత్య కళ్యాణాలకి అనువుగా ఉండేట్టుగా ఒక పెద్ద హాల్తో కూడినటువంటి ఒక ప్యాలెస్ అనుకోవచ్చు దానికి శ్రీవారి వైభవోత్సవ మండపం అని పేరు. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో నిత్యాన్నదానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిత్యాన్నదానం చేయడానికి వీలుగా సావిత్రమ్మ నిత్యాన్నదాన మండపం అనే పేరుతో ఒక బిగ్ హాల్ మనం చూడవచ్చు. మధ్య ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో స్వామి యొక్క నిత్య కళ్యాణానికి వీలుగా ఒక డైస్, ఒక అద్భుతమైన ఆర్నమెంటేషన్తో కూడినటువంటి ఒక మండపం మనం అందులో చూడవచ్చు. ఆ పైన ఆ కళ్యాణం చేసినటువంటి ఉభయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండటానికి వీలుగా కొన్ని రూములు కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఆ పైన మీరు గమనించినట్లయితే
సుమారు 30 అడుగుల ఎత్తైన శంకుచక్ర నామాల్ని మనం దర్శనం చేసుకోవచ్చు. స్వర్ణగిరి వైభవాన్ని ఎంతో దూరం వరకు ప్రకాశింపజేయడానికి వీలుగా శంకుచక్ర నామాలను అక్కడ 30 అడుగుల ఎత్తుతో నిర్మాణం చేయడం జరిగింది. ఆ వెనక వైపు చూస్తే ఒక హనుమధ్వజం మనం దర్శనం చేసుకోవచ్చు. విజయానికి ప్రతీక హనుమధ్వజం అని చెప్పి మనం చెప్పుకుంటాం. అందుకని నైరుతి భాగంలో ఒక 54 అడుగులు ఎత్తైన ఒక స్తంభాన్ని ఆ వైభవోత్సవ మండపం పైన స్థాపించి హనుమధ్వజాన్ని అక్కడ ఎగరవేయడం జరిగింది. అక్కడ మనం ఒక విగ్రహం చూస్తున్నాం కదా, గోల్డ్ కలర్గా, మొత్తం గోల్డ్ కలర్ అంటారా, గోల్డ్ అంటారా? ఆనందనిలయ విమానం సాక్షాత్తు భగవంతుడు వెంకటాచలపతి వేయించేసి ఉన్నటువంటి ఆ విమాన గోపురంలో 2వ అంతస్తులో మనం విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు. గర్భాలయం పైన ఉండేటువంటి ఆ గోపురానికి విమానం అని పేరు. ఆ విమానంలో ఉన్నటువంటి స్వామివారి మూర్తి, గర్భాలయంలో స్వామివారు ఎలా ఉంటారో అలాంటి మూర్తి ప్రతిష్టాపన చేయడం జరిగింది. తిరుమల ఆనందనిలయంలో కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తారంటే, మనం ఎన్నో కోరికలతోటి ఎన్నో బాధలతోటి భగవంతుడికి చెప్పుకుందామని మనం గర్భాలయంలోకి వెళ్తే భగవంతుడి యొక్క తిరుముఖ మండలం యొక్క సౌందర్యం చూసి మనం చెప్పాలనుకున్న కోరికలు మర్చిపోతాం. ఆయన యొక్క లీలలో మనం మునిగిపోయి మనం చెప్పాలనుకున్నది మర్చిపోతాం. అందుకని మనం తేరుకునేసరికి మనం గుళ్ళోంచి బయటకు వచ్చేస్తాం. తేరుకోవడం ఎప్పటికీ జరగదు. అటువంటి అందమైన సుందరమైన మూర్తి స్వామివారు. అందుకని తిరిగి వచ్చిన తర్వాత విమానంలో వేయించేస్తున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకొని మన యొక్క కోరికలు అక్కడ విన్నపం చేసుకుంటూ ఉంటాం. అట్లాగే తిరుమలలో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలా ఆ బంగారపు పూతతోటి చేసినటువంటి, అట్లాగే లోపల శిలామయంగా వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ అయింది. దానిపైన సువర్ణ కవచంతో ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి వారు స్వర్ణగిరిపై వేయించేసి ఉన్నారు. తర్వాత ఈ వైపు మనం చూస్తే స్వామివారి సహస్ర దీపాలంకరణ చేయడానికి వీలుగా ఈ సహస్ర దీపాలంకారం కోసం ఈ మండపాన్ని నిర్మించడం జరిగింది. సహస్ర దీపాలంకార సేవలు కూడా త్వరలో ప్రారంభం చేయబడతాయి. కార్యసిద్ధి హనుమ చాలా స్పెషల్గా కనిపిస్తారు. ఎందుకంటే ఇంత హైట్ కావచ్చు, మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంది కన్స్ట్రక్షన్. ఒకసారి చెప్తాను. మనకి అన్నమయ్య అన్నట్లు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అని చెప్పి అన్నమయ్య చెప్తారు. ఎన్నో సందర్భాల్లో ఆంజనేయ స్వామి తన విశ్వరూపాన్ని చూపించినటువంటి గాథల్ని మన శ్రీరామాయణంలో మనం దర్శనం చేసుకుంటాం, మనం సేవించుకుంటాం. అలాగే ఇక్కడ స్వామి మీరు గమనించినట్లయితే స్వామి అంజలి ముద్రలో ఉన్నాడు. ఆయన గద ఏం పట్టుకోలేదండి, భగవంతుని సన్నిధిలో ఉన్నాడు కనుక అంజలి ముద్రలో స్వామిని ప్రార్థన చేస్తూ నమస్కరిస్తూ ఇక్కడ ఉన్నారు. అట్లాగే ఆయన బాల రూపంలో ఉన్నాడు, కొంచెం యంగ్గా ఉంటాడు. మిగతా రూపాల్లో ఉన్నట్టుగా ఇట్లా అంగ సౌష్ఠవాన్ని ఆయన ప్రదర్శించట్లేదు. ఇక్కడ స్వామి దగ్గర వినయంగా ఒక బాలాంజనేయ స్వామి రూపంలో అంజలి ముద్రతో నమస్కరిస్తూ భగవంతుని మనందరి తరపున ప్రార్థిస్తూ, అంత పెద్ద హనుమానైనా కూడా, అంత శక్తివంతుడైనటువంటి హనుమానైనా కూడా భగవంతుని ఎలా సేవించాలి అని చెప్పి మనకి ఉపదేశిస్తూ నిలబడినటువంటి రూపాన్ని ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. 27 అడుగుల ఎత్తైన ఏకశిల రూపం అది. కృష్ణశిలలోని పురుషశిలతో తయారు చేసినటువంటి అత్యంత సుందరమైన రూపం మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే వారు ఇంకొక 27 అడుగులు ఎత్తైన ఒక పీఠం మీద ఉన్నారు. ఆ పీఠం ఎలా ఉంది అంటే విజయనగర శైలిలో హంపీలోని విజయ విఠల టెంపుల్ ఉంటుంది. హంపీలో విజయ విఠల ఆలయం ఉంటుంది. ఆ ఆలయం ఎదురుగా ఉండేటువంటి ఒక రథం ఉంటుంది, అది కూడా వాహన మండపం. అది ఆ రథం మీద నించుని ఉన్నట్టుగా స్వామి ఉంటాడు. ఆ రథానికి జయద్రథం అని పేరు. జయాల్ని కలిగించేటువంటి రథం అది. ఆ జయద్రథమని నామకరణం కావించిన రథం మీద కార్యసిద్ధి హనుమాన్గా అంజలి ముద్రలో ఉన్నటువంటి స్వామి మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఈ మొత్తం సుమారు 82 అడుగుల ఎత్తైన మండపం ఉంది. ఆ పైన 9 అడుగులు ఎత్తైన కలశం ఉంది. ఆ వెనకాతలు మీరు చూసినట్లయితే ఒక కీర్తి స్తంభం మనకు కనిపిస్తోంది. అదేమిటంటే ఒక లిఫ్ట్ ప్రయోజనం. మనం నేరుగా లిఫ్ట్లో పైకి వెళ్ళి స్వామికి అభిషేకాలు చేయటానికి అర్చక స్వాములకి యజమానులకి వీలుగా ఆ వెనక లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్తంభం మీద వెనక పక్క చూస్తే ఒక 15 అడుగుల ఎత్తైన ఒక బృహత్ గరుడాల వారి రూపాన్ని మనం ఆ పైన దర్శనం చేసుకోవచ్చు. బాలీలో ఉన్నటువంటి ఒక గరుడ రూపం, అది మానవాకృతి కాకుండా గరుడ పక్షిలాగా ఉండేటువంటి ఒక విభిన్నమైనటువంటి శైలిలో ఉన్నటువంటి ఆ రూపాన్ని తీసుకొని
ఆ పైన అత్యంత ఎత్తులో సుమారు 108 అడుగుల ఎత్తులో 15 అడుగులు ఎత్తైనటువంటి గరుడాల వారిని ప్రతిష్ఠించడం జరిగింది. సంప్రదాయంలో గరుడాల వారిని పెరియ తిరువడి అని, ఆంజనేయ స్వామి వారిని శ్రీ తిరువడి అని చెప్పి మనకి సంప్రదాయంలో పిలుస్తూ ఉంటారు. కాబట్టి పెరియ తిరువడి, సిరియ తిరువడి ఉన్నటువంటి స్థానం ఇది. ఈ స్థానంలో మనం ఇంకా గమనిస్తే ఆంజనేయ స్వామి యొక్క గాథలు ఈ పైన ఈ చుట్టూ శిల్పీకరించడం జరిగింది. అది దర్శనం చేసుకొని మనం కొంచెం ముందుకు సాగుదాం.